కారణం ఏమి? రెడ్ పడినప్పుడు వెహికల్స్ అన్ని ఆగి ఉంటాయి, మనం పోవచ్చు, అవునా? అట్లా కాకుండా గ్రీన్ పడినప్పుడు మనం రోడ్డు క్రాస్ చేయడానికి ట్రై చేస్తే వెహికల్స్ అన్ని మూవ్మెంట్ అవుతుంటాయి నడుచుకొని పోయే వాళ్ళకి. సో సిగ్నల్స్ తెలుసుకోవాలి. రెండోది, పెడస్ట్రియన్ లైన్ దగ్గర అయితే స్ట్రైట్ గా రోడ్డు క్రాస్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ ప్లేసుల్లో మీరు రోడ్డు క్రాస్ చేయాలంటే డయాగ్నల్ గా చేయాలా, అంటే కాస్త ఇంక్లైన్డ్ గా చేయాలా, కాస్త ఇట్లా చేయాలి. ఐ కాంటాక్ట్ పెట్టుకునే ట్రై చేయాలి డ్రైవర్తో. అంటే అతను నన్ను చూస్తున్నాడా లేదా అని. వాడు ఏదో ఆలోచిస్తూ, వాడు కూడా సెల్ ఫోన్ యూజ్ చేస్తా ఇంకేదో చేస్తుంటారు. ఇప్పుడు లారీ డ్రైవర్లు యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తుంటారు, స్టీరింగ్ మీద క్యారియర్ భోజనం ఏదో పెట్టుకుని తినుకుంటూ, ఏదో పక్కన చిట్ చాట్ చేసుకుంటూ, వాటర్ తాగుతూ ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు మిమ్మల్ని. మీరు అది కూడా చూడాలి, డ్రైవర్ నన్ను చూస్తున్నాడా లేదా. చూస్తున్నాడు అంతే తప్ప. మరి హెవీ వెహికల్ వచ్చినప్పుడు మ్యాక్సిమం రోడ్డు క్రాస్ చేయకూడదు. కారణం ఏమంటే హెవీ వెహికల్ వస్తున్నప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేయబోతుంటారు ఫాస్ట్గా, ఇటువైపు వచ్చే టూ వీలర్ ఏదో ఉందనుకోండి, వాడికి నువ్వు కనిపించావు కదా, కనిపిస్తారా? కనిపించరు. మీరు ఫాస్ట్గా వచ్చినప్పుడు వీళ్ళకి డైరెక్ట్ టార్గెట్ అవుతాను. సో ఏదైనా హెవీ వెహికల్ వచ్చినప్పుడు మీరు దాన్ని పంపించే పోవాలా. రెండోది, లెఫ్ట్ రైట్ ఒకసారి చూసుకోవాలా. లెఫ్ట్ రైట్ చూసుకొని దాని తర్వాతనే డయాగ్నల్గా పోవాలి. ముఖ్యంగా నైట్ టైం అయితే మ్యాక్సిమం నైట్ రోడ్డు క్రాస్ చేయడాలు తగ్గించాలా. రెండోది, బ్రైట్ క్లాత్ వేసుకోవాలి నైట్ టైం, డార్క్ క్లాత్ వేసుకోకూడదు నైట్ టైం. ముఖ్యంగా మీరు విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ పోయారనుకోండి, ఆడ లగేజ్ తీసుకొని కాలేజీకి వెళ్తున్నారు, ఈ డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు డ్రైవర్కి వాళ్ళకి కనిపించరు. సో బ్రైట్ కలరే వేసుకోవాలా. దానికి తోడు ఇద్దరు ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే ఒకరు డల్గా ఉన్నా ఇంకొకరున్నా యాక్టివ్గా ఉంటారు. సో రోడ్డు మీద పోయేటప్పుడు తమాషగా జోకులు వేసుకుంటూ పోకూడదు. ఎప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు రైట్ సైడే నడవాలా, లెఫ్ట్ నడవకూడదు. రైట్ నడిస్తే ఆటోమేటిక్గా మీకు వెహికల్ ఎదురుగా వచ్చేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆపోజిట్లో వెళ్తూ ఉంటారు మీరు. మ్యాక్సిమం అక్కడ ఫుట్పాత్ని యూజ్ చేయాలా. చేస్తే ఇవన్నీ ఫాలో అవుతే కొంతవరకు రోడ్డు క్రాస్ కంపల్సరీగా ఐ కాంటాక్ట్ ఉండాలి. కొంతమంది టూ వీలర్స్ కూడా లారీలో దీనిలో ఓవర్టేక్ చేసేసి ఇమీడియట్గా రైట్ తిరిగేస్తారు. డ్రైవర్ అక్కడ ఉంటాడు, వీళ్ళని కనిపించదు అక్కడ దూరుతున్నారని. ఎంతోమంది కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ఆ బస్సు దిగేసి ఇమీడియట్గా ముందర నుంచి పోయేసి అదే బస్సు కింద పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు? అదే బస్సు కింద పడి చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. కారణం ఏమంటే ఆ బస్సు ఇంకా మూవ్మెంట్ కాకుండానే దిగేసి ఇమీడియట్గా ముందర నుంచి పోతారు. అట్లా కాదు, ఆ బస్సు కదిలిన తర్వాతనే మళ్ళీ పోవాలి. ఒకవేళ నువ్వు ముందు నుంచి పోయినా కూడా ఆ బస్సు క్రాస్ చేస్తేనే అటువైపు ఈ బస్సు నిలబడిందని నీకు ఎవడో టూ వీలర్ ఫాస్ట్ పోతుంటాడు అటువైపు, అవునా? వాడికి నువ్వు కనిపించవు, వాడు గుద్దేస్తాడు. సో రోడ్లో పోయేటప్పుడు ఏదైనా జరిగితే దాని విలువ ఏమి? ఒక ప్రాణం, లైఫ్, అవునా? ఒక యుద్ధ భూమి లాగా రోడ్డు అంటే. సో రోడ్డుని తమాషగా తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ పోతే ఎడ్యుకేట్ అంటే అవేర్నెస్ మేము తీసుకొస్తాం, మీ పేరెంట్స్ చేయాలా, ఫైర్ అందరు డిఫరెంట్ ప్రెస్ అందరూ కూడా మీకు అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మీరు కూడా తెలుసుకునే ట్రై చేయాలి. సో ఇక మేము పోలీసు చూస్తే ఫైన్స్ ఇంపోజ్ చేయడం, మ్యాక్సిమం ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మళ్ళీ ఫైన్స్ ఎన్హాన్స్ చేసింది, పెంచేసింది. నో పార్కింగ్ 500 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు. సైడ్ మిర్రర్ లేకపోయినా కూడా ఫైన్ వేస్తాం. అంటే మేమైతే వేయడం లేకని వేయాలి. ఈవెన్ దానికి టూ వీలర్కి ఇట్లా మిర్రర్ లేకపోతే కూడా 135 ఫైన్ వేసేస్తాం, వేయాలి. అంటే మీరు పోయేటప్పుడు చూసుకోవాలండి. మీరేం చేస్తున్నారు, టూ వీలర్లో ఇట్లా చేసి రైట్కి టర్న్ అయిపోతున్నారు, అట్లా కుదరదు. అద్దం ఉంటుంది, అద్దంలో చూసుకోవాలి ఎవరన్నా వస్తున్నారా అని, చెయ్యి చూపించాలా, నిదానంగా చూసుకొని కట్ చేయాలి. అట్లా కాదు ఇమ్మీడియట్గా కట్ చేయబోతారు. ఏదన్నా వెహికల్ వస్తుంటే దాన్ని పంపించే తర్వాత చూసుకోవాలా, మాట్లాడద్దు. సో ఇవన్నీ ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చేది ఉంది, మీరు అప్పుడే తొందరపడి బండి తీసుకొని రోడ్డు మీద వచ్చేస్తే కుదరదు. సిగ్నల్స్, ఫైన్స్ అక్కడ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి ఎంత. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ 500 కాదు 1000. ఇంతా కూడా ఫైన్స్ అన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి 3500 ఉండేది, ఇప్పుడు 10,500 వేశారు. అవసరమైతే దాన్ని బట్టి అంటే 100, 200, 300 అట్లా తీసుకున్న కెపాసిటీని బట్టి 1 month 2 months కూడా జైల్లో కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు. అయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి వెళ్తున్నారు. పెద్దలు అనుకుంటే పిల్లలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మేము ఏమన్నా పట్టుకుంటున్నాం. కారణం ఏమంటే బర్త్డే,
క్రికెట్ మ్యాచ్, బీర్లు తాగి క్రికెట్ ఆడుతున్నారు. 1 టౌన్ సర్కిల్ దగ్గర స్కూటర్ పట్టుకున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంటే స్మెల్ వస్తుంది మన దగ్గర. ఏమని అడిగితే బీర్ తాగినాడు స్కూటర్. అది డిక్కీ ఎత్తి చూస్తే దాంట్లో ఇంకా 4 ఉన్నాయి. ఏమంటే మా ఫ్రెండ్కి బర్త్డే పార్టీ ఉంది, అక్కడ తీసుకుపోతున్నాం. తప్పు వచ్చింటే తీసుకుపోయాక వచ్చాడంట వాడు. ఇంటర్మీడియట్ అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏం చేద్దామని భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఏం చేసుకుందామని అడిక్ట్ అయిపోతున్నారు. నేను మ్యాక్సిమం ఆటో డ్రైవర్స్ కూడా చెప్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈ పాన్ పరాగులు గుట్కాలు ఇదని మేము ఎంత చెప్తున్నా కూడా ఇట్లా 10 మందిని నిలబెట్టుకుంటే ఆ 10 మందిలో ఇద్దరు ఆ జర్దా ఇక్కడ పెట్టుకొని ఉంటాడు, ఇంటానే ఉంటాడు. సో వాళ్ళంతా ఒకటి. ఇప్పుడు యూత్ కూడా ఆ విధంగా తయారవుతున్నారు. మీరే వెళ్తారు, బీటెక్ పోతారు, మెడిసిన్కి వెళ్ళిపోతారు, ఏదో ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. కంపల్సరీగా వీక్లీ వన్స్ అంట, వీకెండ్ అంట, కంపల్సరీ వీకెండ్ ఎంజాయ్ చేయాల్సిందే. ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు పడి కూడా చేస్తున్నారు. వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఆ వెహికల్ ఎటుపోతుందో కూడా తెలియదు. 4-5 మంది ఒకేసారి స్పాట్ చనిపోతున్నారు. వినరు. వాడు ఎవరైతే స్టీరింగ్ పట్టుకొని ఉంటాడో పక్కన వాళ్ళు చెప్తే అరుస్తూ ఉంటారు, రే రే, అయినా కూడా వినరు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. వీళ్ళు పోతూ పోతూ వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఎదుటి వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు. ఇక ముఖ్యంగా లేడీస్ ఎవరైతే వెనకాల కూర్చుంటున్నారో బండ్లలో, కంపల్సరీ ఎన్నోసార్లు చెప్తున్నాము, ఆ చున్నీ కానీ శారీ ఇది కానీ చుట్టుకొని పెట్టుకోండి అని మ్యాక్సిమం చెప్తున్నా. అయినప్పటికీ కూడా అది బండి ఎక్కేస్తానే మళ్ళీ అది వదిలేస్తున్నారు. రీసెంట్గా పులివెందుల్లో కూడా మళ్ళీ మన నెల్లూరులో కొడుకు నడుపుతున్నాడు, ఆమె చీర 2 వీలర్కి తగులుకొని తల భూమికి తగులుకొని ఆమె చనిపోయింది. మన పులివెందుల్లో కూడా చిన్న పిల్లోడిని ఏమో ఎత్తుకుంది, ఆమె చీర కొంగు వీల్కి చుట్టుకొనేసి ఆమె కింద పడింది, బాబు ఇంజూరీ అయిపోయినాడు. సో వెనకాల కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా లేడీస్. కారణం ఏమంటే మీకు ఎటువంటి హోల్డ్కి గ్రిప్ ఉండదు అక్కడ పట్టుకోవడానికి. అదే ముందర బండి నడిపేవాడికి స్టీరింగ్ హ్యాండిల్ ఉంటుంది చేతిలో, 2 వీలర్ హ్యాండిల్ ఉంటుంది. దానికి తోడు ముందర ఎదుమొస్తుందా, ఆటో వస్తుందా, ట్రాక్టర్ వస్తుందా, ఇంకెవడైనా ర్యాష్ చేస్తున్నాడు వాడు అబ్జర్వ్ చేస్తానే ఇమీడియట్గా యాంటిసిపేషన్ ఏదో చేస్తాడు, బ్రేక్ వేయడము, పట్టుకుంటాడు గ్రిప్. వెనకుంటే వాళ్ళకి ముందర ఏం జరుగుతుందని ఏం తెలియదు, మీకు కంట్రోల్ కూడా లేదు పట్టుకోవడానికి. దానికి తోడు ఈ బండ్లకు కూడా 2 వీలర్లకి సీట్ హైట్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ప్యారలల్గా ఉండేది, వాడు ముందర వాళ్ళకంటే వెనకాల వీళ్ళకి కొంచెం నార్మల్ కూర్చోవడానికి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, కాస్త హైట్ ఉంది. సో ఒక్కసారిగా బండి ఏదన్నా కొట్టేస్తే వీళ్ళ కంట్రోల్ ఉండట్లే, కింద పడిపోతున్నారు, లేదంటే ఎగిరి ముందర పడిపోతున్నారు. మాట్లాడద్దు. నీ పేరేమి? నీ పేరుమా మర్చిపోయినావా? నిశాంత్. ఏం చదువుతున్నావు? మెడిసిన్ మిషనరీ మాదిరి అయిపోతున్నాం. సొంతంగా ఆలోచించే కెపాసిటీ లేదు. ఉందా? తగ్గిపోతా ఉంది కదా. మిషన్ల మీద ఆధారపడిపోతున్నాం. ఫటాఫట్ ఎవరైనా ఒక 4 సెల్ ఫోన్ నెంబర్లు చెప్పండి. ఎవరు చెప్పగలరా? చెప్పలేరు. సెల్ ఉంటేనే చెప్తారు. సెల్ లేనప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా నెంబర్లు అన్నీ చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నెంబర్లు ఏం లేవు, సెల్ ఉంటేనే అవుతుంది. కారణం ఏమంటే మనం కోల్పోతున్నాం, మనం కెపాసిటీని కోల్పోతున్నాం. ఇంకెవరో ఏదో కనిపెడితే నేనే కనిపెట్టినట్టు పుటప్పు ఇంకేదో చేస్తున్నారని. అట్లా కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టాలి, ఏం జరుగుతుందని వినాలి. ఇదే మీకు రోడ్లో యూజ్ అవుతుంది. మాట్లాడద్దు. సో లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక కూర్చున్నప్పుడు చున్నీ కంపల్సరీగా మీరు నడుముకు కట్టుకోవచ్చు, లేదంటే అక్కడైనా ముడిలాగా వేసుకోండి. ముఖ్యంగా సైకిల్ తొక్కినప్పుడు కూడా ఈ లేడీస్ ఎక్కువ మంది జరుగుతూ ఉంది. ఇది లూజ్ డ్రెస్ వేసుకోవద్దు. నైట్ టైం మీరు పోయినప్పుడు ఆ బ్లాక్ వాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్కి కానీ మా వాళ్ళ స్కూటర్లకు కానీ మీ డాడీకో మీ బ్రదర్కో ఎవరికో చెప్పి ఆ గ్రిప్ హెయిర్ చేయండి. అక్కడ పట్టుకోవడానికి ఏదైనా గ్రిప్ ఉండాల్సిందే. ఇప్పుడు ఏమంటే ఆ బండి లుక్ వెళ్ళిపోతుందని అది కూడా వేయడం లేదు. ఇంకా కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ వచ్చేది 2 వీలర్లలో. ఇప్పుడు ఎన్ని 2 వీలర్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది? ఏదైనా జరిగితే ఇప్పుడు ఎవరికి పట్టదు. వాళ్ళు కంపెనీ వాడికి పట్టదు, మనకి పట్టదు. ఇంకేదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగిందనుకో పోలీసు వాళ్ళు పోయేసి ఆ సీన్ని ప్రివెంట్ చేసుకోవడము, ఆ బండ్లని మళ్ళీ పక్కన పెట్టించడము, అక్కడ ఉండే వాళ్ళతో ఈ హెల్త్ 108 వాళ్ళకి చెప్పి ఇంజూరీ అయిన వాళ్ళని తీయడము, ఇవన్నీ చేస్తుంటాం.
కానీ పబ్లిక్ ఎట్లయిపోయినారు? పబ్లిక్ ఏమైపోయినారంటే సెల్ ఫోన్ తీసుకొని ఆ వీడియోలు తీసుకుంటున్నారు. అవునా? సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటున్నారు. అంటే రోజు రోజుకి మానవత్వం కోల్పోతున్నారు. ఒక కోతికి గాయమైతే మిగిలిన కోతులన్నీ వచ్చి చూసి ఏదో హెల్ప్ చేయబోతాయి. ఒక కాకికి గాయమైతే అన్ని కాకులు వచ్చి ఏదో హెల్ప్ చేయబోతాయి. అవునా? కానీ మనుషుల్లో ఆ గుణం లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటాం మనం. అవునా? ఎస్ ఆర్ నో? అట్లే తయారవుతున్నాం. ఎందుకంటే మనలో అది మనిషి సహాయం చేసుకోవాలనే గుణాన్ని కోల్పోతున్నాం. సో ఎవరికెవరు సహాయం చేయరు. నీకు నువ్వే రావాలా, నీ తలరాత నువ్వే రాసుకోవాలా, నీ అంతకు నువ్వే ఇంప్రూవ్ కావాలా, నువ్వే చేసుకోవాలి. సో రోడ్ ప్రికాషన్స్ నువ్వు బాగా తీసుకుని బాగుంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు ఇంకేదో ఆలోచిస్తూ ఏదో చేసుకుంటూ పోతే కాదు. సో ఇక్కడ లేడీస్ అయిపోయింది. సో మా ఎడ్యుకేటెడ్ పోలీస్ వచ్చేసి మ్యాక్సిమం మేము ఇరెగ్యులర్ ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేస్తాము. అక్కడ ఏదైనా సీన్స్ ఏదైనా జరిగితే యాక్సిడెంట్లు వాళ్ళ బాడీ 108కి ఏదైనా తీసి పంపించడము, గాయాలు ఏదన్నా అంటే వీలు పడితే ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఆ బండ్లను కూడా పక్కకి పెట్టడం లేదా స్టేషన్ తరలించడము, మళ్ళీ ట్రాఫిక్ ఎలాంటి అబ్స్ట్రక్షన్ జరగకుండా పంపించడము, ఇవన్నీ కూడా చేస్తాం. దాంట్లో మీరు కూడా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎవరు చేయరు. చేయాలి, పోలీస్ రెస్పాన్సిబిలిటీనే కదా వాళ్ళది అని. సో టోటల్ మీద ఇప్పుడు మనం కంక్లూడ్ చేస్తాను. ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోడ్లో నడచండి. 2 వీలర్లు ఎవ్వరు తీసుకురావద్దు. ఒకవేళ తీసుకొస్తే ఫైన్స్ భారీగా ఉంటాయి. ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే ఇది ఉంటుంది. రెండోది, వెహికల్ సీజ్ చేసి మా స్టేషన్లోనే పెట్టుకుంటాము. దానికి తోడు యూత్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, టైంకి వెళ్ళరు, పంక్చువాలిటీ తగ్గిపోతా ఉంది. 9 o'clock కాలేజ్ అంటే ఇంటి దగ్గర 9:15 బయలుదేరుతున్నారు. హడావిడి, ఎంతో స్ట్రెస్తో వచ్చేస్తారు. సో ఇట్లాంటివన్నీ తగ్గించుకొని జాగ్రత్తగా ఉండి మీ అందరూ కూడా లాంగ్ లైఫ్ ఉండేటట్లు చూసుకోండి. ఉంటారా? ఎస్ ఆర్ నో? ఓకే. అందరూ కూడా ఏదైతే ఇప్పుడు అనుక్షణం మనదే కదా, 1 సెకండ్ వేస్ట్ అయినా కూడా వేస్ట్ అయినట్టే. అందరూ కూడా ప్రతి క్షణాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 సెకండ్ వేస్ట్ అయినా మళ్ళీ రాదు. మీరు ఇప్పుడైతే ఏం చేస్తారో, ఒక 25 years లోపల ఏ విధంగా అయితే మీరు ఉంటారో, ఎంత నాలెడ్జ్ గ్రాస్ప్ చేస్తారో, ఏ విధంగా మీరు బేస్ ఏర్పాటు చేసుకుంటారో, రిమైనింగ్ లైఫ్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంత డిసిప్లిన్ ఉన్నారు, ఎంత చదివినారు, ఏం చేసినారు, రిమైనింగ్ లైఫ్ అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ చిట్ చాట్ అది నవ్వుకుంటూ అట్లా చేసుకుంటున్నారంటే రిమైనింగ్ లైఫ్ మీరు ఇబ్బంది పడతారు. చెప్పాను కదా ఇందాక, ఒకడు దొంగ అయినాడు, ఇంకొకడు మేజిస్ట్రేట్ అయినాడు. సో ఆ విధంగా కాకుండా అందరూ ఉన్నత స్థానానికి వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.